నిన్న కాకమాట రంగేసి రంగేసిపోయిందేమో మూవీని ఎలా చూసుకోవాలో తెలీదా? నేను అసలు మాట్లాడేదా? నేను మాట్లాడకుండా 50 సార్లు మాట్లాడావు. ఏంటి అసలు నీ ఉద్దేశం? ఒబ్బుడు లేదు అలకాడు లేదు. ఇంకా అలాంటి మాటలు మాట్లాడితే ఇన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఏ ఒబ్బుడు లేదు నాకు చెప్పండి. ఏదైనా కూర తెలియనప్పుడు అమాంతంగా తీసుకుంటావు. నా రోడ్లో నోరు పెట్టొద్దు అసలు నువ్వు. ఖాళీగా నేను ఏం కూర్చోలేదమ్మా. అదే అన్నాను నేను. అది ఇది ఎక్కడ నేర్చుకుంటాను, ఇది ఎక్కడ నువ్వు ఇచ్చేసుకున్నాను నా దగ్గర. ఇంకెక్కడ ఇబ్బంది పడుతున్నావు చెప్తాను. సర్లే పొగిటేలా పడుకోలేక మన పొలాలు చప్పుడు అయిందానికి చంపేసింది అనమాట. నువ్వు పట్టుకో, ఇదిగో రూపాయి ఎవరో అని చెప్పాను. పుచ్చుకోవాలి, నేనేం పుచ్చుకుంటావు, నువ్వు ఇచ్చుకుంటావు అని. అది ఇది ఎక్కడ నేర్చుకుంటాను, ఇది ఎక్కడ నువ్వు ఇచ్చేసుకున్నావు నా దగ్గర. ఇంకెక్కడ చెప్పండి. అసలు అన్నం తింటున్నారు కదా మీరు, అబద్ధం చెప్పండి. మీరు ఇస్తున్నారా, నేను ఇచ్చుకుంటున్నాను. ఇబ్బంది పడుతున్నావు చెప్తాను. సంసారం చక్క పెడుతున్నాను కాబట్టి ఇస్తున్నారు. అదే నేను ఫస్ట్ షో సెకండ్ షో సినిమాకి వెళ్తున్నానండి. మరి నెలకి నిన్న కాకమాట రంగేసిపోయిందేమో. అదే చూసావు మరి, ఎన్నవాళ్ళు ఏమనుకుంటారు చూసావు మరి. నేను కాకమంటాను ఏంటి, అదేదో వీడియో తీస్తున్నా, మీరు అనవసరం మాటలు మాట్లాడతారు. తీరేది నేను కాకమని వేసుకున్నాను రంగు. చింటూ నువ్వు వచ్చాక వేసుకున్నాను, నేను కాకమని వేసుకున్నాను. సర్లే నీకు నిన్నలా కనిపించింది ఖాళీగా కూర్చొని. ఖాళీగా నేను ఏం కూర్చోలేదమ్మా. అదే అనొద్దాను. అదే అన్నాను నేను. అదే నా రోడ్లో నోరు పెట్టొద్దు అసలు నువ్వు. ఏదైనా కూర తెలియనప్పుడు అమాంతంగా తీసుకుంటావు. ఇంకా మాట్లాడేవంటూ ఊరుకోను. ఇంకా ఉగ్గుతాడే అవి పోతాయి. పోతే కొనుక్కోవాలి, డబ్బులు కూడా వెళ్తాయి. ఒబ్బుడు లేదు అలకాడు లేదు. ఇంకా మీరు అలాంటి మాట్లాడే ఏం ఒబ్బుడు లేదు అసలు. అలాంటి మాటలు మీరు చేతగాని మాటలు మాట్లాడకండి. అలాంటి మాటలు మాట్లాడితే ఇన్నవాళ్ళు ఏమనుకుంటారు? ఏ ఒబ్బుడు లేదు నాకు చెప్పండి. ఆ దెబ్బ పడితే పవ్వాలి మీ మీద కోపాన్ని మిమ్మల్ని కొట్టలేక. అది ఇప్పుడు ఏమైనా సిగ్గు ఇన్నవాళ్ళకి అనిపించింది, సిగ్గు మీకు అనిపించట్లేదు. నేను సామానం దబా పడుతున్నానంటే ఏం చేస్తాను? మగోడు కొట్టలేక. మొగోడు కొట్ట కాలు మంచిగా అయి పెట్టుకుంటుంది. దబే తొంతనే ఉంటుంది. పొగిటేలా పడుకోలేక మన పొలాలు చప్పుడు అయిందానికి చంపేసింది అనమాట. నేను 10ంటికి పడుకుంటాను. 10ంటికి పడుకున్నా, 1 పడుకున్నా, అది ఎవడో చూడటం. నేను కాపురం చేస్తున్నాను కానీ ఇంకొకటి అయితే మాట్లా మరి అసలు మాట్లాడితే ఇంకా అసలు అంత పశ్చాబద్దాలు ఎలా అడగలుగుతాయి మీరు? చిద్దు నువ్వు అలాంటి ఏం తీకు. టీ పెట్టినా పోయిలాగా పెడతావు. టీ పెట్టినా నాకు కూడా 2 కోటాలు అయిపోయింది. నేను పెట్టమంటే పట్టవలసి నేను పని చేస్తున్నాను. సిపిఎల్ టీ చెప్పిరా. రై సమస్య లేని మగోడు అంటే ఎవరంటే మీరే. ఏ సమస్య లేదు. చేసామా, తిన్నామా, పడుకున్నామా, ఏ వ్యవహారం లేదు. బంగారు తల్లి కనీసి ఆడవాళ్ళు అప్పు చెప్తారు, కనీసి మిమ్మల్ని అప్పు చెప్పారు. నమ్మకండి, మీరు మాట్లాడకండి. నేను అసలు మాట్లాడేదా? నేను మాట్లాడకుండా 50 సార్లు మాట్లాడావు. ఏంటి అసలు నీ ఉద్దేశం? మీరు సై చేస్తున్నారు, నాకు అన్నీ వినిపిస్తున్నాయి. ఇంకా కళ్ళు పని చేస్తున్నాయి. కళ్ళు ఆపరేషన్ ఏమీ లేదు, మీకు లేదు, నాకు లేదు, అన్నీ పని చేస్తున్నాయి. మొక్క కావడానికి నాకు కుక్క కంటేమో, నేను కుక్కకే తెస్తుంది. టీ అడిగారు కదా, నవ్వుతా ఉన్నాం అన్నది. అలాంటిది నాకు తెలీదా? తల్లి పుట్టిన మేనమావులు ఏం మాట్లాడతారు, మనిషి ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు, దెబ్బలాడుకున్న 5 నిమిషాలకి ఏ రకంగా ఉంటారు. అబ్బో, ఈ పెద్ద మనిషి ఆయన అనుకున్నది చేసేసి అన్నిటిలో నేను కడుపులో నొప్పి వచ్చేసింది. నేను మంచం ఎక్కిపోయింది.
ఆడ అమ్మ బాబు అని కూడా కాల్చి తినేస్తుంది ఇంట్లో పెట్టారు. ఈయన చేతవాటాన్ని కూడా ఎదురు చేసి ఇచ్చి కూడా ఆ భగవంతుని తెలియాలి. ముగ్గురు పిల్లల్ని పెట్టుకుని ఎలా బతికాను. నూరేసు పట్టుగా కూతురని కట్నం ఇవ్వలేదు మా నాన్న. నూరేసు పట్టణం ఉన్నట్టు బతుకుతున్నాం అంతే. నేను పని చేస్తున్నా. మీరు మాట్లాడకండి. నాలుగు ముక్కునట్టుకోండి, నాలుగు ముక్కునట్టుకోండి. నేను తీసుకొచ్చాను, తీసుకెళ్ళారా మీరు తీసుకొచ్చారు. అమ్మ పాలేస్తాను నువ్వు పట్టుకో, నువ్వు పట్టుకో. ఎంతటి మీరు మీ అమ్మ వెళ్ళొద్దు బాబు వెళ్ళొద్దు అంటే ఏదో పెళ్ళం కావాల్సి వచ్చి ఉంటారా కదా. ఎక్కడైతే అక్కడే పాలేస్తానే తప్ప అంతకేం తెలియదు. మా బాబు మా అమ్మ వస్తున్నారు. అప్పుడు మధ్య లెక్కలో ఉన్నారు. అందుకే దొబ్బొచ్చారు. ఊళ్ళో ఉన్నట్టయితే పేడగుట్టలు తగ్గేస్తా ఉండిపోతుంది. నాలుగండి ముక్కును పట్టుకోండి. పట్టుకోమని ఇదిగో అబద్ధాలు ఆడి కూడా నాలుగు ముక్కలు అట్టుకోండి. నేను పట్టుకున్నాను కదా. ఎప్పుడు ఉంటుంది దెబ్బలాంటి ఇయ్యాలేం కాదు. నువ్వు తీర్థమాలని మేము వీధిలో పడిపోతున్నాం అంతే. ఇప్పుడు మాట్లాడేమనుకో ఇవ్వమంటే వస్తే మాట్లాడుతున్నాను. ఒకరికి కొట్టింది కదా. సత్య పెళ్ళొద్దు కానీ ఇంకేదో ఒకటి వంక కంపెనీలు రాగి వాడొద్దు, మళ్ళీ స్టీల్ వాడమని, స్టీల్ వాడొద్దు రాగి వాడమని. సత్తికి నీళ్ళు పెట్టచ్చు కదా. పూర్వం సత్తికి ఉండి తగరం సత్తు అలాంటివి ఉండి పెట్టచ్చు కదా. అవన్నీ ఎందుకు, స్టీల్ ఎందుకు? మీరు ఈ సేవండి మానేసి కుండల్లో వండుకోండి అని చెప్పాలి. యాటలు చెప్పినాయి అవి ఏమి కాదు. మళ్ళీ స్టీల్ వాడకూడదంట. ఇంకోటి అంట సేవండి ఇక్కడికి 70-80 ఏళ్ళ నుంచి సేవండి వాడుతున్నాం. తగరమనే సత్తు తగరం పోయినాయి. అవి చేతికి వేసి కాదు. శుభ్రంగా సత్తు తగరం ఉందనుకో జిమ్కి వెళ్ళక్కర్లేదు. కంచంలో ఎడిషన్ చాలు. అంత బరువు ఉండి. అంతకుముందు రాతి ఉండి రాచిప్పలు రాత్రి గిన్నెలు గిన్నెలు తయారు చేసేవారు. ఇప్పుడు చూసేవా లేపాక్షి వెళ్తే కంచం తయారు చేసి అలాంటివి ఉండి. మా అమ్మమ్మ నాడు తాతయ్య నాడు మేము కూడా ఎరుగుతాం. రాచిప్పలు ఉప్పు అయ్యి అందులోనే వేసుకున్నాం. రాతితోటే తయారు చేసి అవన్నీ మానేసారు. ఇప్పుడు 80 ఏళ్ళ నుంచి సేవండి తింటా ఉంటే ఈవేళ సేవండి పనికిరాకపోవడం. సేవండి కంపెనీ మూసేయచ్చు కదా. అవి ముగిరు. సిగరెట్లు కాల్చకూడదు, నిషేధం అంటాడు. సిగరెట్ కంపెనీ అక్కండి, నేను పట్టుకొస్తాను. మాట్లాడి మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకోండి. ఇప్పుడు టైం ఎంత అయింది? టీ పట్టు చెప్తాం. తెలీదా నీకు? మొబైల్ ఎలా చూసుకోవాలి తెలీదా? మీరు టీవీకి మీరు ఇప్పుడు ఎన్నిసార్లు టీ తాగారండి? ఎన్నిసార్లు తాగారు? సత్యధర్మంగా మాట్లాడారు. 2 సార్లు తాగాను. అదిగో టీ తాగారు. 3వసారి తాగడానికి దెబ్బలాడుతున్నారు. ఈ మొగ్గు పిల్లలు ఎక్కడికన్నా వెళ్తే ఎవరన్నా చూస్తారు అసలు? అంటే ఒకరి ఇంటికి వెళ్ళొద్దండి. మిమ్మల్ని తీసుకెళ్తే మాత్రం ఈ పెద్ద ఉంగరాలు మెల్లో చెయ్యను బట్టలు జంక్యం చెప్పులు అన్ని రెడీ పెట్టేది. మిమ్మల్ని తీసుకెళ్తే తాతయ్య నేను ఉన్నాను కాబట్టి మీరు ఏమనట్లేదు ఎవరిని కొట్టేదిరా ఏమించుకుని ఎవరు కొట్టేద్దరు? మీరు నన్ను ఎప్పుడైనా కొట్టారా? నేను మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టానా? ఎందుక మాటలు తింగర మాటలు? మూసేసుకుంటాం అంతే. నేను ఎప్పుడైనా కొట్టారా అమ్మమ్మ? ఎవరా అమ్మమ్మ తాతయ్య నేను కొట్టాను. మీరు ఎప్పుడైనా కొట్టారా? లేదమ్మా, ఏం మాట్లాడుకోండి. తప్పు. నేను వీడియోలకి ఏమి యాక్ట్ చేయను. నా పని అది. చెప్పండి ఏం చేశారు తాతయ్య? కాయలు కడిగిచ్చానా, చెక్కిది ఇచ్చాను, చెక్కారు. దాన్ని తయారు చేయాలంటే 1 గంటన్నర పడుతుంది. ఆ ముక్కలు పోయి ఉప్పులు వేసి ఈ పని అంతా చూసుకుని బట్టలకు గంజేసుకుని అప్పుడు చేస్తాను. ఈ పని అయిపోయింది కదా. గోడకు పడకుండా కాళ్ళు చేతులు కడుక్కెళ్ళి మీరు వీధిలో కూర్చోడు తీసుకుని కలుస్తుంది. అంటే కుంటుకాడు ఇందులో మంచి నల్లగా ఉంటాయి చూడండి. కాలిపోయినాయి నాకు మళ్ళీ కాకుండా కొంచెం మంచిగా ఉన్నాయి. ఆ నల్లగా ఉన్నాయి. ఏరండి పెద్దకాయలు ఏరిచ్చింది. తర్వాత అవి నేను బాగు చేసుకుని కొట్టుకుని అంట్లో జాడీలో పెట్టుకుంటాను. జాడీలో పెడుతున్నారని జనం అనుకుంటారు. ఏం చెప్తాం, ఆ జాడీలో అలా వాడుతున్నాం. ఈసారి ఫ్లవర్స్ ఇయ్యాలి ఆ జాడీ. మీ డైలాగ్ ఏం లేదా తాతయ్య? అది ఏం ఛాన్స్ లేదు. అంటే అంతే. రెండో ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏదైనా నాకే దెబ్బ ఆయన తిట్టిది ఏంటంటే అమ్మని వేయాలి.
ఆవిడ ఇచ్చేది భద్రమ్మ 2 బ్యాగులు పంపించేది. పెళ్ళికి వెళ్తూ ఉంటారు కదా కూతురేగి ఉన్నాయి 4 బ్యాగులు ఇచ్చేది. అలా చీరేసి ఉప్పులో వేసేస్తారా? అయ్యయ్యో. చెయ్యి తెగిపోయింది కదా, చెయ్యి తెగినప్పుడు ఇంకా అలా ఉండి ఏం కొడతాం అసలు ఆనపోయిచ్చు. ఇంకేం ఎత్తామంటారు ఇంకొక అర్థం ఉంది, అది చిన్నకాయ వచ్చేసి ఈ కొయ్యినాకే దర్శనం పని ప్రయత్నం కింద కింద ఉందా? అదే గాయ కోసుకు ఎప్పుడు కోస్తాం. అలా చెమట పట్టడం కూడా మంచిదే. మనం చెమట పట్టేసి అలా వెళ్ళిపోయిన తర్వాత స్నానం చేస్తే ఎంత ఫ్రెష్గా ఉంటుందో తెలుసు, శరీరం ఎంత స్మూత్గా ఉంటుంది. అప్పుడు ఆ బట్టలు గుంజేసుకుని అక్కడ ఆడేసి మళ్ళీ మళ్ళీ సాయంత్రం ఇవన్నీ అంటే ఏసీలు వేసి కూర్చుంటే కాలం బయటకు పోయినంతానే కడుపులోనే ఉండిపోయి అనేక రకాల రోగాలు. బ్రతికే వేదాలలో సారమింటే ఈ జగనింటే అసలు ఆయన కిచెన్లో ఇది పచ్చిమిరకాయ క్యారెట్ ఉప్పేసి ఒక అడ్డు ముక్కలు ఉంటాయి కదా, క్యారెట్ ఉప్పేసి ఇంత పసుపు వేసి 3 రోజులు వాడిని టీవీ కట్టేయండి. ఈ 3 రోజులు ఇలాగ మూతెడితే ఊరతాయి అన్నమాట, ఉప్పు పసుపు అన్నీ వస్తుంది. అప్పుడు 3 రోజుల తర్వాత ఒక బట్టలో తెల్లటి బట్టలో కట్టి ఎత్తి పెడితే నీళ్ళు ఊట వచ్చేస్తాయి. అప్పుడు ఈ ముక్కలు ఒక రోజుని ఎండబెట్టి అప్పుడు రోట్లోని ఇలాగ కచ్చబిచ్చకుండి అప్పుడు ఆ ఊట ఎండబెట్టి ఆ ఊటలో కలిపేసి కారం కలుపుకుని తాలింపు పెట్టుకోండి. దాన్ని పచ్చిమిరపకాయ ఈ మసాలాలతో ఈవేళ ఎత్తేసుకుని నూనె పోసేసి ఆవుపిండి అన్నీ ఎత్తే పచ్చిమిరపకాయ అవుతుంది. అదేమో తొక్కిడి పచ్చడి అవుతుంది. తొక్కింది రుబ్బురోలతో రోకలతో తొక్కింది తొక్కిడి పచ్చడి అవుతుంది. ఇది బాగుంటుంది.